అప్పుడున్న రాజశేఖర రెడ్డి. ఎందుకని? తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కంకిపాడు తెలుగుదేశం తప్పించి ఇంకొకరు గెలిచేవాళ్ళు కాదు. తెలుగుదేశం అసలు అది తప్పించి ఇంకోటి గెలిచే అవకాశమే లేకుండా పోయింది అప్పుడు ఏనాడు కూడా. అలాంటి సిచ్యుయేషన్ నుంచి మీకు కాపు సామాజిక వర్గాన్ని అటుకు యాడ్ చేసుకొచ్చాడు రాజశేఖర్. 2009లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజారాజ్యం పార్టీ పెట్టారు కదా, కాపు సామాజిక వర్గం బలంగా ఆ రోజున దన్నుగా నిలబడింది కదా. అప్పుడు ఆ విజయవాడ ఇదే ఈస్ట్ వచ్చేటప్పటికి ఎవరు గెలిచారు? యలమంచిలి రవి ప్రజారాజ్యం తరపున గెలిచాడు. అంతకుముందు ఏనాడు ఎవరు గెలవడానికి అవకాశం లేని చోట గెలిచారు. అంతకుముందు ఎట్లాగా ఎప్పుడూ తెలుగుదేశమే, దేవినేని నెహ్రూనే గెలిచేవాడు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి. తర్వాత నెహ్రూ కాంగ్రెస్కి వెళ్తే యలమంచిలి రవి వాళ్ళ నాన్న నాగేశ్వరరావు గారు 25 సంవత్సరాలు నెహ్రూ చేతిలో ఓడిపోతానే ఉన్నాడు. ఆయన ఈయన కాంగ్రెస్, ఆయన తెలుగుదేశం అన్నమాట నెహ్రూ. అది రివర్స్ అయ్యి కాంగ్రెస్ లోకి వెళ్ళి నెహ్రూ ఓడిపోయాడు, తెలుగుదేశంలో ఉన్నటువంటి యలమంచిలి నాగేశ్వరరావు గెలిచాడు. ఆయన జీవితంలో ఒకసారి గెలిచాడు అనమాట. అలాంటిది యలమంచిలి రవి ప్రజారాజ్యం తరపున గెలిచాడు. అంటే వేరే పార్టీ గెలవడం కుదిరింది అప్పుడు అక్కడ. ఏది కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల ఆయన అదే సామాజిక వర్గం, కానీ కాపుల ఓట్ల కారణంగా ప్రజారాజ్యం గెలిచింది అక్కడ ఆ రోజు. అది నమ్మినే పాపం ఇతను నాకు ఆ సీటు కావాలని అడిగింది. ఎవరు? మన వంగవీటి రాధా.